దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అనుదిన వాహినిలో ఈరోజు దేవుడు నిన్ను క్షమించాలంటే అనే పాఠ్యభాగాన్ని అధ్యయనం చేద్దాం. మీరు రాళ్లతో నిండిన ఒక భారీగా సామాను కలిగిన సంచిని వీపున మోస్తున్నారని ఊహించుకోండి. ఆ సంచిలో ప్రతి రాయి ఇతరులపై మీరు కలిగి ఉన్న పగ, బాధ లేదా కోపాన్ని సూచిస్తుందని అనుకుందాం. కాలక్రమేణా ఆ సంచి బరువు భరించలేనిదిగా మారుతుంది. ముందుకు సాగడం కష్టమవుతుంది. క్షమాపణ అనే మాటకు అర్థం మీ సంచి నుండి ఆ రాళ్లను ఒక్కొక్కటిగా తీయడం లాంటిది. మీరు ప్రతి భారాన్ని విడుదల చేస్తున్నప్పుడు మీరు తేలికగా, స్వేచ్ఛగా మరియు మరింత ప్రశాంతంగా ఉంటారు. క్షమాపణ అనేది ఇతరులకు బహుమతి మాత్రమే కాదు, స్వీయ విముక్తి యొక్క లోతైన చర్య కూడా. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాల ప్రకారము, మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు అని వ్రాయబడింది. మన ఆధ్యాత్మిక జీవితాలలో క్షమాపణ యొక్క కీలక పాత్రను యేసుక్రీస్తు చక్కగా వివరించారు. క్షమాపణ కేవలం సూచన కాదు, ఇది వాగ్దానం మరియు హెచ్చరికతో కూడినటువంటి ఆజ్ఞ. మనం ఇతరులను క్షమించినప్పుడు మనం దేవుని దయ మరియు కరుణను ప్రతిబింబిస్తాము. ఆయన క్షమాపణను పొందేందుకు మనల్ని మనం క్రొత్త ఆలోచన దిశగా నడుస్తాము. దీనికి విరుద్ధంగా క్షమాపణను నిలిపేయడం దేవునితో మన సంబంధానికి ఆటంకం కలిగిస్తుంది మరియు మన జీవితాల్లో ఆయన కృప ప్రవాహాన్ని కూడా అడ్డుకుంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, క్షమాపణ సవాలుగానే ఉంటుంది, ముఖ్యంగా గాయాలు లోతుగా ఉన్నప్పుడు. అయినప్పటికీ క్షమాపణ అనేది తప్పును క్షమించడం గురించి కాదు, కానీ మన హృదయాలలో కలిగి ఉన్న పగ మరియు చేదు సంకెళ్ళ నుండి విడిపించడం గురించి గుర్తుంచుకోవడం చాలా అవసరం. క్షమించాలనే ఆలోచన ద్వారా మనం దేవుని చిత్తానికి అనుగుణంగా ఉంటాము మరియు అతని ప్రేమ యొక్క రూపాంతర శక్తిని అనుభవిస్తాము. అట్టి క్షమాపణ ఆలోచనలు కలిగి ఉండేలా ప్రయత్నం చేద్దామా? ఇట్టి మాటలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమెన్.